అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థన చేశారమ్మా. అనంతకోటి బ్రహ్మాండములకు నాయిక అయినటువంటి తల్లివి, నువ్వు వేదాంత విద్య అయినటువంటి తల్లివి, కారణస్వరూపమైనటువంటి తల్లివి. అమ్మా, ఇంతమంది చచ్చిపోతుంటే అమ్మవైనటువంటి నువ్వు చూస్తూ ఊరుకోవచ్చా? నువ్వు తలుచుకుంటే వేదము లేకపోయినా, యజ్ఞము లేకపోయినా, దేవతలను గ్రహించకపోయినా, వర్షాలు పడకపోయినా ఇప్పటికిప్పుడు పంటలు పండేటట్టు చేసి మాకు అన్నం పెట్టగలిగినటువంటి శక్తివంతురాలు నువ్వు ఒక్కదానివి. కాబట్టి అమ్మా, మమ్మల్ని అనుగ్రహించవా అని ప్రార్థన చేశారు. కాబట్టి ఆవిడ అనంతమైన నేత్రములతో ఆ నేత్రముల యొక్క కులుకులలోంచి అయ్యయ్యో పిల్లలు ఇంత బాధపడుతున్నారా, అమ్మా అన్నం పెట్టమ్మా అని అడిగారా అని బ్రహ్మాండమైనటువంటి వర్షధారలు కురిపించింది. వర్షధారలు కురిపించింది, నీళ్లు తాగారు, బతికారు, బాగుంది. మరి అన్నం ఇప్పుడు ఇంకా భూమిలో పంటలు పండడం మొదలు పెడితే పంటలు కోతకొచ్చిన తర్వాత పంటలు వస్తాయి. మరి ఈలోగా ఎలా బతకడం? కాబట్టి ఆ తల్లి ఏం చేసిందంటేట, శాకాంభరీతి నామా పీతద్దినాత్ సమభూనృప. ఆ తల్లి చేతుల నిండా కాయలు, పళ్ళు, తీగలు, ఆకులు, మంచి మంచి రుచితో కూడినటువంటి పక్వమైనటువంటి పదార్థములు అన్నిటినీ పట్టుకుని నిలబడింది. ఇప్పుడు ఆవిడ ముఖంలో సంతోషం, నా పిల్లలకి నేను పెడుతున్నానని. ఎంతమందికి పెట్టింది అలా నిలబడి? అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని కోట్ల మందికి పెట్టింది. ఒంటి నిండా, చేతుల నిండా కాయలు, పళ్ళు, ఆకులు అన్ని పట్టుకుంది. పశువుల దగ్గర నుంచి మనుష్యుల వరకు అందరికీ అన్నిటినీ ఇచ్చి పోషించింది. ఇలా పట్టుకున్నటువంటి స్వరూపాన్ని లోపల భావన చేసి శాకంభరి అని పిలుస్తారు. ఆ శాకంభరి స్వరూపాన్ని స్తోత్రం చేస్తున్నారు వ్యాసుల వారు.